జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒక పచ్చని పల్లెటూరుండేది. అక్కడ రామయ్య అనే రైతుండేవాడు. అతను రోజు ఉదయం 4ంటికి లేచి పొలం పనులు మొదలుపెడతాడు. వర్షం వచ్చిందా, ఎండ తగిలిందా, అనుకోకుండా కష్టం వచ్చినా కూలిపాడకుండా కష్టపడేవాడు. అతని పంటలు ఎప్పుడూ బాగా పండేవి. కాని అందరూ అడిగినా అతను ఒకే మాటే చెప్పేవాడు. ఇది నా కష్టం కాదు బాబూ, ఇది భూమి అమ్మ యొక్క కృప, దేవుడి ఆశీర్వాదం. నేనెంత చేసినా ప్రకృతి సహకరించకపోతే ఏం పండుతుంది? అతని మాటల్లో ఎప్పుడూ గర్వం ఉండేది కాదు, వినయమే మెరుస్తుండేది. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన రాజు ప్రజల జీవనస్థితి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇతడు వేషం మార్చుకుని ఒక సాధారణ మనిషిలా మారుమూల గ్రామాలను తిరగసాగాడు. ఒకరోజు అతను రామయ్య ఊరికి చేరాడు. రామయ్య పొలంలో పనిచేస్తున్నాడు. చేతిలో గొడ్డలితో చెట్లు నరికాడు. నీరు పట్టి మొక్కలు పెట్టాడు. రాజు దగ్గరికి వచ్చి అడిగాడు, ఓ రైతూ, నీ పొలమంతా పచ్చగా ఉంది. నీవే పనిచేశావా? ఎంత శ్రమించావు? రామయ్య నమ్రతగా అన్నాడు, మనం పని చెయ్యమంటే పనిచేస్తాం సార్. కాని భూమి ఎలా స్పందిస్తుందో అది దేవుడిపైనే. ఇది నా పనితనం వలన కాదు, ఇది ప్రకృతి ప్రేమ అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. చాలామందిని చూశాను, కాని ఎవరి నోటిమాటల్లోనూ ఇంత వినయం లేదని అతనికి అర్థమైంది. రాజు తన అసలు రూపాన్ని వెల్లడించాడు. నిజానికి నేనే ఈ రాజ్యం రాజును. నీవు నాకు గొప్ప పాఠం చెప్పావు. గర్వంతో కాదు, వినయంతో మనిషి నిజమైన గొప్పవాడవుతాడు. రామయ్య, నువ్వు రాజ్యసభకు అవసరమైన మనిషివి. నీవు మా సలహాదారవ్వాలి అన్నాడు. రామయ్య, స్వామీ, నాకు ఈ భూమి మీద పనిచేయడం తెలుసు. ఇంత పెద్ద రాజ్యంలో నేను వినయంగా ఉండగలనంత మాత్రానే. నేనేమైనా గొప్పవాడనని అనుకోవడం లేదు. మీరు ప్రజల కోసం పనిచేస్తేనే నేను సహాయం చేస్తాను అన్నాడు. రాజు ముక్తకంఠంతో ఒప్పుకున్నాడు. అప్పటినుండి ప్రజలు రామయ్యను వినయరాజు అని పిలవడం మొదలుపెట్టారు. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండేవాడు, గర్వం మనిషిని చంపేస్తుంది, వినయం జీవమిస్తుంది. వినయమున్నవాడికి గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. గర్వమున్నవాడు తల త్రిప్పుతాడు, వినయమున్నవాడు తల వంచి గొప్పవాడవుతాడు. మనం ఎంత పెద్దవాళ్లైనా వినయాన్ని కోల్పోకూడదు. అదే నిజమైన శ్రేష్ఠత. కథ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం బెల్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.